చదువుకుందాం. నిర్గమకాండం 27వ అధ్యాయం 16వ వచనము నుండి చదువుకుందాం. 16 నుండి 19వ వచనం వరకు. నిర్గమకాండం 27వ అధ్యాయం 16వ వచనం. ఆవరణపు ద్వారమునకు నీలధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. ఆవరణము చుట్టున్న స్తంభములన్నీయు వెండి పెండె బద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్ననారవి, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీయు మేకులన్నీయు ఆవరణపు మేకులన్నీయు ఇత్తడివై ఉండవలెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించి ఈ రాత్రి మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేయనట్లుగా మరొకసారి నేను కూడా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా దేవ, ఈ రాత్రి మీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేసినందులకై మరోసారి పూర్ణ హృదయముతో మా కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాం. నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఆత్మరక్షణను బట్టి, మా పాపములకు కలిగిన ప్రాయశ్చిత్తమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నైనా, మరి నిర్గమకాండములో ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులందరి మధ్యలో నీవు ప్రత్యక్షపు గుడారమును నిర్మించాలని తెలియచేశావు. ఆ విషయాలన్నీ మేము ధ్యానం చేస్తున్నాం. అందులో మా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు ద్వారా మాకు కలుగుతున్న పాప క్షమాపణ, విమోచన కార్యాలను తలపోసుకుంటూ మాకు అనుగ్రహింపబడిన ధన్యకరమైనటువంటి జీవితాలను కూడా మేము తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి కూడా మరికొన్ని సంగతులను నీ లేఖనాల్లో మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యము వినగోరి నీ బిడ్డలమైన మేమందరం నీ సన్నిధికి వచ్చాం. మాతో మాట్లాడండి. మాకందరికీ నీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. నీ సన్నిధిలో సంతోషం ఉంటుంది, నీ సన్నిధిలో సమాధానం ఉంటుంది. నీ మందిరములో ఉన్న సమృద్ధి చేత మమ్మలను తృప్తిపరిచే దేవుడవు కనుక ఈ రాత్రి మీ సన్నిధిలో మేమందరము ఉండగా తృప్తి చెంది నీ వాక్యము ద్వారా మేలు పొంది సంతోష హృదయాలతో మేము మా గృహాలకు వెళ్ళడానికి సహాయపడమని, నిలిచిన నన్ను మీ ఆత్మవశములో ఉంచుకొని విను నీ బిడ్డలకు క్షేమకరమైన మాటలు పలకడానికి సహాయపడమని మీ ప్రియకుమారుడు రక్షకుడు యేసు ప్రభువు నామమున కృతజ్ఞతా స్తోత్రములు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, 27వ అధ్యాయంలో మనం బలిపీఠమును గురించి అలాగే ఆవరణమును గురించి మనం ధ్యానం చేశాం. బలిపీఠము ఆవరణములోనే ఉంటుంది, దాని గురించి మనం చెప్పుకున్నాం. అలాగే ప్రత్యక్షపు గుడారానికి చుట్టూ కూడా ఆవరణమును ఏర్పరచాలి. ఈ ఆవరణము యొక్క పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 5 మూరలు. 18వ వచనంలో మనం ఆ మాటలు చదువుతున్నాం. 18వ వచనం ఒకసారి చూడండి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. బలిపీఠము ఆవరణములోనే ఉంటుంది, దాని గురించి మనం ధ్యానం చేశాం. అలాగే ఆవరణమును కూడా మందిరం చుట్టూ ఆవరణము ఏర్పరచాలని దేవుడు తెలియచేశాడు. దాని కొలతలను గురించి, దాని యొక్క స్తంభాలను గురించి, దాని తెరలను గురించి కూడా మనం చూసాం. ఈ రాత్రి ఆ ఆవరణమునుకున్నటువంటి ద్వారము గురించి కూడా మనం చదువుతున్నాం. 16వ వచనములో ఆ ఆవరణమునకు ఏర్పాటు చేయమని చెప్పిన ద్వారమును గురించి
మనం చూస్తాం. 16వ వచనం ఒకసారి చూడండి. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. కనుక ఆ ఆవరణమునకు తెర ఏర్పాటు చేయాలి. ఆ ఆవరణమునకు ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారమునకు తెరను ఏర్పాటు చేయాలి. ఆవరణము యొక్క ముందు వైపు అంటే తూర్పు వైపు కొలత ఎంత అని చెప్పుకున్నాం? 50 మూరలు. ఆ 50 మూరల్లో అటువైపు 15 మూరలు తెరలు ఉంచాలి, ఇటువైపు 15 మూరలు తెరలు ఉంచాలి. 15, 30 మూరలు పోతే మధ్యలో ఇంకెంత ఉంటుంది? 20 మూరలు ఉంటుంది. ఈ 20 మూరలు ద్వారం అన్నమాట. ఆ లోపలికి రావటానికి 20 మూరలు ద్వారం. ప్రత్యక్షపు గుడారంలో మొత్తము 3 ద్వారాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. మొత్తం ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 3 ద్వారాలు. 26వ అధ్యాయంలో 2 ద్వారములను గురించి చెప్పుకున్నాం. ఒక్కసారి చూడండి. 26వ అధ్యాయము 31వ వచనం. నీవు నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఒక అడ్డ తెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయాలన్నాడు. కనుక ఇక్కడ నీల ధూమ్ర రక్త వర్ణములతో ఆ 3 రంగులతో ఒక తెరను ఏర్పాటు చేయాలి. పేనిన సన్ననారతో ఏర్పాటు చేయాలి. దానికి 3 రంగులు ఉండాలి, నీల ధూమ్ర రక్త వర్ణాలు. ఈ తెర ఎందుకు చేయమని చెప్పాడు? 33వ వచనంలో చూడండి ఒక మాట. 33వ వచనం చివరి లైన్, 33వ వచనం చివరి లైన్. ఆ అడ్డ తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును అన్నాడు. కనుక పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి ఒక తెర, అది ఒక ద్వారం. దీని లోపలికి ఎవరు ప్రవేశిస్తారు? ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. సంవత్సరమునకు ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. ఈ ద్వారం లోపలికి ఆయన మాత్రమే ప్రవేశిస్తాడు. ఇది ఒక ద్వారం. 2వ ద్వారం గురించి మనం చెప్పుకున్నాం. 36వ వచనం, 26వ అధ్యాయం 36వ వచనం. మరియు నీవు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను అన్నాడు. అంటే ఈ తెరేమో పరిశుద్ధ స్థలం లోపలికి ప్రవేశించడానికి, పరిశుద్ధ స్థలం లోపలికి ప్రవేశించడానికేమో ఒక ద్వారం, దానికి ఒక తెర ఏర్పాటు చేయాలి. పరిశుద్ధ స్థలము లోపల నుండి అతి పరిశుద్ధ స్థలము లోపలికి వెళ్ళడానికి అక్కడ ఇంకొక ద్వారం, అక్కడ ఇంకొక తెరను ఏర్పాటు చేయాలి. 2 తెరలను గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 27వ అధ్యాయం 16వ వచనములో మరొక ద్వారమును గురించి చూస్తున్నాం. ఈ ద్వారం ఎక్కడ ఉంటుందంటే ఆవరణమునకు ఉంటుంది. ఆవరణమునకు ఉంటుంది. అది 16వ వచనంలో మనం చూసాం. అలాగైతే ప్రత్యక్షపు గుడారములో మొత్తం ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 3 ద్వారాలు. ఆవరణమునకు ఒక ద్వారం, పరిశుద్ధ స్థలమునకు ఒక ద్వారం, అతి పరిశుద్ధ స్థలము లోపలికి ప్రవేశించడానికి మరొక ద్వారం. మొత్తం 3 ద్వారాలు ఉన్నాయి. ఈ 3 ద్వారాలలో 16వ వచనం 27:16లో ఆవరణమునకు ఉన్నటువంటి ద్వారం, ఆవరణమునకు ఉన్న ద్వారం. ఈ ఆవరణమునకు ఉన్నటువంటి ద్వారములోకి ఎవరు ప్రవేశిస్తారు? పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ద్వారము లోపలికి ఎవరు ప్రవేశిస్తారు? అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న ద్వారం లోపలికి ఎవరు ప్రవేశిస్తారు? అది కూడా మనం గమనించాలి. మనం ఇందాక చెప్పుకున్నాం, అతి పరిశుద్ధ స్థలము లోపలికి ప్రవేశించాలంటే ఆ ద్వారము ద్వారా ఒక్కడే, ఎవరు? ప్రధాన యాజకుడు ఒక్కడే ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ద్వారములో నుండి లోపలికి ప్రవేశించేది ఎవరు? యాజకులు ప్రవేశించాలి. ఎవరు ప్రవేశిస్తారు? యాజకులు ప్రవేశిస్తారు. ప్రధాన యాజకుడు, యాజకులు మాత్రమే ఆ ద్వారము ద్వారా లోపలికి ప్రవేశిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం 27వ అధ్యాయంలో ఆవరణమునకు ఉన్నటువంటి ద్వారం. ఈ ఆవరణమునకు ఉన్న ద్వారములో నుండి ఎవరు ప్రవేశిస్తారు? ఇశ్రాయేలీయులు మాత్రమే ప్రవేశిస్తారు. ఎవరైతే తమ పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగించుకోవాలనుకుంటారో అటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా ఆవరణమునకు ఉన్నటువంటి ద్వారములో గుండా ప్రవేశిస్తారు.
లోపలకు ప్రవేశించి ఆ దహన బలిపీఠం మీద బలులర్పించి వారి పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటారు. లేవియాకాండం మొదటి అధ్యాయములో దహన బలి గురించి మనం చదువుతాం. ఆ అధ్యాయం అంతా దహన బలి గురించే. 4వ వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 4వ వచనం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. కనుక లోపలికి దహన బలికి అర్పించడానికి ఒక వ్యక్తి పశువుని తీసుకొని లోపలికి వెళ్ళాలి. అది కోడి కావచ్చు, మేక కావచ్చు, గొర్రె కావచ్చు. అది లోపలికి తీసుకుని వెళతాడు. లోపలికి వెళ్ళాలంటే ఏ ద్వారం ద్వారా? ఆవరణమునకు ఉన్న ద్వారము ద్వారా లోపలికి ప్రవేశించి ఆ పశువు తల మీద తన చెయ్యి పెడతాడు. చెయ్యి పెట్టిన తర్వాత అది వధించబడుతుంది, దాని రక్తము ప్రోక్షించబడుతుంది, దాని యొక్క మాంసము బలిపీఠం మీద దహించబడుతుంది. అప్పుడు మనం 4వ వచనంలో చదివాం, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుతుంది అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. అతనికి ప్రాయశ్చిత్తము కలుగుతుంది, అతని పక్షముగా పశువు అంగీకరించబడుతుంది అని చదువుతున్నాం. అలాగైతే ఇశ్రాయేలీయుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము పొందుకోవాలంటే ఏ ద్వారము ద్వారా లోపలికి రావాలి? ఆవరణమునకు ఉన్నటువంటి ద్వారము ద్వారా లోపలికి వచ్చి బలి అర్పించి తద్వారా వారు పాపాలకు ప్రాయశ్చిత్తము పొందుకుంటారు. అలాగైతే ఆవరణమునకు ఉన్నటువంటి ఆ ద్వారము ద్వారా లోపలికి వచ్చి ప్రాయశ్చిత్తము పొందుకుంటున్నటువంటి ఇశ్రాయేలీయులు గురించి మనం చదువుతున్నప్పుడు మన పాపములకు కూడా ప్రాయశ్చిత్తము మనం కూడా పొందుకోవడానికి ఆ ద్వారము ద్వారా లోపలికి రావాలి. అలాగైతే ఆ ద్వారము, ఆవరణమునకున్నటువంటి ఆ ద్వారము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తునే సూచిస్తుంది. ఎందుకని? ఆ ఆవరణమును యొక్క ద్వారము మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండగా ఆయనే మన పాపాలకు ఏం కలుగు చేశాడు? ప్రాయశ్చిత్తము కలుగు చేశాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో మొదటి 2 వచనాలు చదువుకుందాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు అన్న దగ్గర 4 అని అంకుంది. క్రింద ఏముంది? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అలాగైతే యేసు ప్రభువే మన పాపములకు ప్రాయశ్చిత్తమైన వాడు. యేసు ప్రభువే మన పాపములకు ప్రాయశ్చిత్తమైన వాడు. ఆవరణము యొక్క ద్వారము ద్వారా లోపలికి వచ్చిన ఇశ్రాయేలీయుడు బలి అర్పించి పాపములకు ప్రాయశ్చిత్తం పొందుతుంటే యేసు ప్రభువు ద్వారా నీవు నేను మన పాపములకు ప్రాయశ్చిత్తము పొందుతున్నాం. అలాగైతే ఆ ఆవరణము యొక్క ద్వారము మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారానే మనకు కూడా ఏం కలుగుతుంది? మన పాపములకు ప్రాయశ్చిత్తం. ఆ ద్వారము యేసు ప్రభువే. యేసుక్రీస్తు అన్నాడుగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో, గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. ఆ ద్వారం ఎవరు? యేసు ప్రభువే. ఎవడైనను నా ద్వారా లోపలకు ప్రవేశిస్తే వాడు ఏమవుతాడు? వాడు రక్షించబడతాడు అనే మాట మనం చదువుతున్నాం యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఆ మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువే ఆ ద్వారము అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం చూస్తున్నాం. ఆ 10వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చదువుదాం. 3 వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఆ ఆవరణము ద్వారా గొర్రెలు లోపలికి వస్తున్నాయి. ఆ ఆవరణము ద్వారా కోడెలు, మేకలు లోపలికి వస్తున్నాయి. తద్వారా ఆ కోడెలు బలి అయిపోయి ఇశ్రాయేలీయుల యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ద్వారం ఎవరంటే యేసు ప్రభువే. ఆ ద్వారమును నేనే అన్నాడు.
9వ వచనం కూడా చూడండి. 9వ వచనం, నేనే ద్వారమును అన్నాడు. ఆ ద్వారము యేసు ప్రభువే. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడినవాడు. ఆ ఆవరణము ద్వారా ఎవరైతే లోపలకు ప్రవేశించి బలులర్పిస్తారో వారు ఏమవుతున్నారు? పాపములకు ప్రాయశ్చిత్తం పొందుతున్నారు. అలాగే యేసు ప్రభువు అనే ద్వారము ద్వారా ఎవరైతే లోపల ప్రవేశిస్తారో వారు ఏమవుతున్నారు? రక్షించబడుతున్నారు. యేసు ప్రభువే మన పాపములకు ప్రాయశ్చిత్తం. ఆయనే మన పాపములకు పరిహారం కలుగు చేసినటువంటి వాడు. కనుక ప్రియులారా, ఆవరణము ద్వారా, ఆ ఆవరణమునకున్నటువంటి ద్వారము ద్వారా ఎవరైతే లోపల ప్రవేశిస్తారో వారు ప్రాయశ్చిత్తము పొందుతున్నారు. ఇశ్రాయేలీలు మాత్రం ప్రవేశిస్తారు. ఇశ్రాయేలీలు అంతవరకే ప్రవేశించి తమ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుతున్నారు. మరి రెండవ ద్వారం ఉంది కదా, పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ద్వారం. దాని లోపలికి ఎవరు ప్రవేశిస్తారు? యాజకులు మాత్రమే ప్రవేశిస్తారు. ఇశ్రాయేలీలు ప్రవేశించడానికి లేదు. యాజకులు మాత్రమే లోపల ప్రవేశించి ఆ దీపాన్ని సరిచేస్తారు, దీపాన్ని వెలిగిస్తారు. తర్వాత ధూపవేదిక మీద ధూపం అర్పిస్తారు, బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలను సరిచేస్తారు, లోపల పరిచర్య చేస్తారు. పరిశుద్ధ స్థలానికి ఉన్న ద్వారము ద్వారా యాజకులు ప్రవేశించి పరిచర్య చేస్తారు. మొదటి ద్వారము ద్వారా లోపలకు ప్రవేశిస్తే రక్షణ, రెండవ ద్వారము ద్వారా లోపలకు ప్రవేశిస్తే పరిచర్య, మూడవ ద్వారము ద్వారా లోపలకు ప్రవేశిస్తాడు ఒక్కడు. ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయన ప్రవేశిస్తే లోపల తన కన్నులతోటి మందసాన్ని చూస్తాడు. ఆ మందసము మీద ఉన్న కరుణాపీఠము మీద దేవుని యొక్క స్వరాన్ని వింటాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మనం చూసాము ఆ వచనాన్ని. ఒకసారి చూడండి. 25వ అధ్యాయము 22వ వచనములో దేవుడు ఏమన్నాడో చూడండి. 25వ అధ్యాయము 22వ వచనం, అక్కడ నేను నిన్ను కలుసుకొని, అక్కడ నేను నిన్ను కలుసుకుంటా అన్నాడు. ఎక్కడ? మందసము మీద. కరుణాపీఠం మీద కెరూబులు, ఆ కెరూబుల మధ్య నేను నిన్ను కలుసుకుంటా. మోషే ఏమన్నాడు చూడండి. నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి, శాసనముల గల మందసము మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. అలాగైతే మందసము మీద కరుణాపీఠం మీద కెరూబులు, ఆ కెరూబుల మధ్య నుండి దేవుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించే విషయాలన్నీ తెలియచేస్తాడు. అతి పరిశుద్ధ స్థలమునకున్నటువంటి ఆ ద్వారము ద్వారా, ఆ తెర ద్వారా లోపలకు ప్రవేశించి దేవునితో సహవాసం కలిగి దేవుని యొక్క స్వరాన్ని వింటాడు. 3 తెరలు, 3 అనుభవాలు. ఆవరణమునకున్నటువంటి ద్వారము, ఆవరణమునకున్న తెర ద్వారా రక్షణ అనుభవము, పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఆ ద్వారము ద్వారా లోపలకు ప్రవేశిస్తే పరిచర్య అనుభవము, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ద్వారము ద్వారా లోపలకు ప్రవేశిస్తే దేవునితో సహవాసం, దేవుని సన్నిధిని అనుభవించి ఆయన స్వరమును, ఆయన చిత్తమును, ఆయన ఆజ్ఞలను వినేటువంటి ధన్యత. 3 తెరల ద్వారా, 3 ద్వారముల ద్వారా వారు 3 అనుభవాలు పొందుతున్నారు. అయితే ఈ 3 అనుభవాలు ఒకరే కాదు పొందేది కదా. ఆవరణం ద్వారా ఇశ్రాయేలీలు మాత్రమే, పరిశుద్ధ స్థలానికి ఉన్న ద్వారం ద్వారా యాజకులు మాత్రమే, అతి పరిశుద్ధ స్థలం ద్వారా ప్రధాన యాజకుడు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఈ 3 అనుభవాలు మనందరము పొందుకోవాలి. అర్థమైందా? ఆనాడైతే వేరు, కానీ ఈనాడైతే ఆ 3 అనుభవాలు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. మొదటగా ఆవరణమునకున్న ద్వారము ద్వారా లోపలకు ప్రవేశించాం మనందరం.
కదా, రక్షించబడిన వారం అయ్యాం. ఆవరణము యొక్కన్నటువంటి ద్వారము ద్వారా లోపలకు ప్రవేశించి రక్షించబడి నెక్స్ట్ ఇప్పుడు ఏ అనుభవంలోకి రావాలి? పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి, మనమే కదా యాజకులం. క్రొత్త నిబంధన కాలంలో మనందరం యాజకులం కనుక యాజకులమైనటువంటి మనము లోపలకు ప్రవేశించి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇది రెండవ అనుభవం. సోదరుడా, సోదరి, నీవు రక్షించబడ్డావు కదా, రక్షించబడినటువంటి నీవు నెక్స్ట్ అనుభవం కలిగి ఉండాలి. ఏ అనుభవం అది? పరిచర్య అనుభవం. పరిచర్య చేయగలుగుతున్నామా మనం దేవుని యొక్క మందిరంలో? ప్రతి విశ్వాసి కూడా తనకు అప్పగించబడినటువంటి పనిని తప్పకుండా చేయాలి. నాకే పని లేదు అని మాత్రం నువ్వు అనొద్దు, అలా అనకూడదు కూడా. ఎందుకంటే సంఘము శరీరముతో పోల్చబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రోమా పత్రికలో మనం చదువుతున్నాం. సంఘము శరీరముతో పోల్చబడింది. శరీరములో అవయవాలు చాలా ఉన్నాయి. ప్రతి అవయవానికి పని ఉందా లేదా? ఏ అవయవం అయినా పని లేకుండా ఉన్న అవయవం ఏదైనా శరీరంలో ఉందా? పైన తల వెంట్రుకలు మొదలుకొని కాలి గోటి వరకు తీసుకోండి, ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉన్నది. మరి అలాగే సంఘములో మనందరం దేంతో పోల్చబడ్డాం? అవయవాలతో పోల్చబడ్డాం. మరి అవయవాలమైనటువంటి మనకు కూడా ఏముంది? పని ఉందా లేదా? ఉంది పని, కానీ చేయటల్ అంతే. కొంతమంది పని చేయటల్లా, వస్తున్నారు, కూర్చుంటారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు, వస్తారు, కూర్చుంటారు, ఆరాధన చేసుకుంటారు, వెళ్ళిపోతారు, ఇంకంతే. పరిచర్య మాత్రం చేయటల్లా కొంతమంది. ఇది కరెక్ట్ కాదు. ఆవరణము యొక్క ద్వారము ద్వారా లోపలకు ప్రవేశించి రక్షించబడిన నీవు నేను తప్పకుండా రెండవ ద్వారంలోనికి వచ్చేటువంటి అనుభవం కలిగి ఉండాలి. అది పరిచర్య అనుభవం. ప్రతి విశ్వాసి తప్పకుండా సంఘములో దేవుని పని తప్పకుండా చేయాలి. కొంతమంది పని మాత్రం చేయటల్లా. అమ్మా, ఎప్పుడు నువ్వే కదా ఆ పని చేస్తున్నావు, ఈసారి నువ్వు కొంచెం తప్పుకో, ఈసారి నేను చేస్తా అని ఎవరన్నా ముందుకు వస్తున్నారా? మీరు చూడండి, ఎప్పుడు చూసినా ఆ పనులు వాళ్ళే చేస్తూ ఉంటారు కదా. అమ్మ, ఈసారి నేను చేస్తాను ఆ పని, ఈసారి నేను. ఉందా మనలో ఈ అనుభవం? పరిచర్య అనుభవము తరువాత నెక్స్ట్ అనుభవం ఏంటిది? అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే అనుభవం. అది ప్రధాన యాజకుడు మాత్రమే. కానీ ఆ తెర, యేసు ప్రభు సిలువలో చనిపోవడం ద్వారా ఆ తెర ఏమైపోయిందని చెప్పుకున్నాం? ఆ తెర చినిగిపోయింది. ఇక అందరం ప్రవేశించటమే. యేసు ప్రభువుతో నిత్యము సహవాసం, యేసు ప్రభువుతో మమేకమైపోయి ఆయనతో సహవాసము కలిగేటువంటి అనుభవం, అది మూడవ అనుభవం. అది లోతైన అనుభవం. అది రక్షించబడిన తర్వాత పరిచర్య చేస్తున్నటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనం ఆయనతో సంపూర్ణమైనటువంటి సహవాసం. యేసు ప్రభు దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్లో యేసు ప్రభువుకి అతి సమీపముగా ఉన్నటువంటి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యోహాను కదా. యేసు క్రీస్తు రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు, యేసు ప్రేమించుచున్న శిష్యుడని యోహాను సువార్తలో మనం చదువుతాం యోహాను గురించి. యేసు ప్రభువు యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి అనుభవం, అది మూడవ అనుభవం. ఎంతోమంది దైవ సేవకులు గంటలు దేవునితో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో ఆనందించి ఆయన చిత్తము తెలుసుకొని ఆయన నామ మహిమ కొరకై సేవ చేసినటువంటి భక్తులు ఉన్నారు. అది అసలైన లోతైన అనుభవం. ఆ అనుభవంలోనికి మనందరం రావాలి. సాధు సుందర్ సింగ్, భక్త సింగ్ గారు, గొప్ప సేవకులు, జార్జ్ ముల్లర్ గారు, వీళ్ళందరూ కూడా, భక్తులందరూ కూడా గంటలు దేవుని సన్నిధిలో ఉండి దేవునితో సహవాసం చేసి ఆయన స్వరమును విని ఆయన చిత్తము తెలుసుకొని
ఆయన చిత్త ప్రకారంగా ఆయన సేవ జరిగించినటువంటి వారు. ఆ అనుభవం ఉన్నతమైన అనుభవం. సోదరుడా, సోదరి, నీవు నేను ఇలాంటి అనుభవంలోనికి రావాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆవరణమునకున్నటువంటి ఆ ద్వారము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ ఆవరణము యొక్క ద్వారానికి ఆ ద్వారము యొక్క పొడవు చూస్తున్నాం మనం. ఎంతని చెప్పుకున్నాం? 16వ వచనంలో ఉన్నది 20 మూరలు. 20 మూరలు మనం చెప్పుకుంటా ఉన్నాం సారి. మూర అంటే 1.5 అడుగు. మనకు అర్థం కావాలంటే మన మూర కాదు. ఈ మూర అందరికి ఒకటిగా ఉండదు కదా. ఇవి రకరకాలుగా ఉంటాయి ఈ మూరలు. అందుకని మూరకి కొలత ఏంటంటే 1.5 అడుగు. ఇప్పుడు 20 మూరలంటే 20 మూరలంటే ఎన్ని అడుగులు వస్తుంది? 20 × 1.5 వేస్తే 30 వస్తుంది కదా. 20 × 1.5 30 అడుగులు. 30 అడుగులు రోడ్డు ఉంటుంది కదా. ఆ 30 అడుగుల రోడ్డు ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు అన్నమాట ఆ తెర. ఎంత పెద్దదో చూడండి. దేవుడు ఇశ్రాయేలీయులు లోపలకు ప్రవేశించడానికి అంత పెద్ద ద్వారమును ఆయన ఏర్పాటు చేశాడు. ఆ ద్వారం యేసు ప్రభువుని చెప్పుకున్నాం కదా. ఆ ద్వారము ద్వారా ఒకేసారి ఎంతమంది అయినా ప్రవేశించవచ్చు. అందుకని మత్తయి సువార్త 11:28లో ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా రండి నా దగ్గరికి రావడానికి విశాలమైనటువంటి ద్వారముగా నేను మీ కొరకు ఏర్పాటు చేయబడ్డాను. 30 అడుగుల ద్వారం. అంత వెడల్పు ఉన్నది. ఎందుకంటే అనేకులు ప్రవేశించడానికి. యేసు ప్రభు దగ్గరికి అనేక మంది రావాలి. అసలు ప్రపంచమంతా ఆయన దగ్గరకు రావాలి, కానీ కొంతమందే వస్తున్నారు. ప్రియులారా, 20 అడుగుల ఆ ద్వారము, ఆ తెరను ఏర్పాటు చేయాలని దేవుడు చెప్పాడు. ఆ ద్వారమును పేనిన సన్ననారతో చేయాలని చెప్పాడు. మనం చెప్పుకున్నాం ఇందాక, నేను ఆ వచనాలు కూడా చదివాను. అతి పరిశుద్ధ స్థలానికి ఏర్పాటు చేయబడిన తెర పేనిన సన్ననారతో చేయబడింది. పరిశుద్ధ స్థలానికి ఏర్పాటు చేయబడిన తెర పేనిన సన్ననారతో చేయబడింది. ఆవరణమునకున్న తెర పేనిన సన్ననారతో చేయబడింది. అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి తెర నీలధూమ్ర రక్తవర్ణములతో చేయబడినది. పరిశుద్ధ స్థలానికి ఉన్న తెర నీలధూమ్ర రక్తవర్ణములతో తయారు చేయబడింది. అలాగే ఆవరణమునకున్న తెర కూడా నీలధూమ్ర రక్తవర్ణములు. 3 తెరలు కూడా ఒకే దారంతో చేయమన్నాడు. ఒకే రంగులను ఏర్పాటు చేయమని చెప్పాడు. మనం చెప్పుకున్నాం అప్పుడు 3 రంగులు మన ప్రభువైన యేసుక్రీస్తునే తెలియచేస్తున్నాయని చెప్పుకున్నాం. నీలి రంగు ఆయన పరలోకానికి సంబంధించినటువంటి వాడు, పరలోకము నుండి భూలోకానికి వచ్చిన వాడు. నీలి రంగు ఆకాశం యొక్క రంగు నీలి రంగు. నీలి రంగు దేనిని తెలియజేస్తుందంటే యేసు ప్రభు పరలోక సంబంధి. ఆయన పరలోకములో నుండి భూలోకానికి వచ్చిన వాడు. గతంలో కూడా చెప్పుకున్నాం, ఇశ్రాయేలీయుల యొక్క జాతీయ జెండా కూడా తెల్లగా ఉంటుంది. ఆ తెలుపు జెండాకు పైన నీలి రంగు ఉంటుంది, క్రింద నీలి రంగు ఒకటి ఉంటుంది, మధ్యలో నక్షత్రం ఉంటుంది. అది కూడా ఏ రంగుతోటి? నీలి రంగుతోనే. నీలి రంగు మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకములో నుండి వచ్చినవాడు. ధూమ్రవర్ణము అంటే ఊదా రంగు. యేసు ప్రభు రారాజు, ఆయన ప్రభువులకే ప్రభు. భూలోకంలో చాలామంది ప్రభువులు ఉన్నారు, భూలోకంలో చాలామంది రాజులు ఉన్నారు. వీరందరికీ కూడా ఆయన పైగా ఉన్నటువంటి మహారాజు అనే మాట మనం చదువుతున్నాం. ధూమ్రవర్ణము యేసు ప్రభు రారాజు. రక్తవర్ణము మన పాప పరిహారము కొరకై కలువరి శిలువలో ఆయన అర్పించినటువంటి రక్తవర్ణం. 3 రంగులతో ఈ తెరను ఏర్పాటు చేయాలి అని దేవుడు తెలియచేశాడు. 20 మూరలు పొడవు ఉన్నటువంటి తెర, పేనిన సన్ననారతో చేయబడిన తెర. సన్ననార
అది నీతి వస్త్రములోని ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం. ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. సన్ననార వస్త్రములు దేనిని తెలియచేస్తున్నాయో మనం 19వ వచనములో ఆ పెండ్లి కుమార్తె ధరించినటువంటి ఆ వస్త్రాలు కూడా సన్నపు నార బట్టలను చదువుతాం. 8వ వచనం చూడండి, 19:8. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. యేసు ప్రభువు నీతిమంతుడు. సన్నపు నార యేసు ప్రభువు నీతిమంతుడని, ఆయన జీవితము నీతివంతమైన జీవితం అని తెలియచేయుచున్నది. ఆ సన్ననారతోటి ఆ యొక్క తెరను తయారు చేయాలని దేవుడు తెలియచేశాడు. ప్రియులారా, ఇవన్నీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ తెరను ఏర్పాటు చేయడానికి 4 స్తంభములను ఏర్పాటు చేయాలని చెప్పాడు. 16వ వచనం చూడండి, 16వ వచనం ఆ చివర్లో ఉన్నమాట. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4 అనే మాట మనం చదువుతున్నాం. 4 స్తంభముల మీద ఈ 20 మూరలు పొడవున్నటువంటి తెరను ఏర్పాటు చేయాలి. 4 స్తంభములు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి తెర కూడా ఎన్ని స్తంభాలతో ఏర్పాటు చేయబడిందని చెప్పుకున్నాం? 4 స్తంభాలు. పరిశుద్ధ స్థలమునకున్నటువంటి తెర ఎన్ని స్తంభాల మీద ఏర్పాటు చేయాలని చెప్పాడు? 5 స్తంభాలు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న తెర, ఆవరణములో ఉన్న తెర మాత్రం 4 స్తంభములతో తయారు చేసి దానిని ఏర్పాటు చేయాలని చెప్పాడు. మనం చెప్పుకున్నాం సారి 4 స్తంభములు అనేవి నలుదిక్కులున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఆవరణము ద్వారా లోపలికి ప్రవేశించుటను తెలియచేస్తున్నది. ఈనాడు ప్రపంచంలో నలుమూలల నుండి యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారు. ప్రపంచమంతటిలో ఉన్నటువంటి నలుదిక్కుల ప్రజలు యేసు ప్రభువుని రక్షకునిగా, విమోచకునిగా, దేవునిగా అంగీకరించి రక్షించబడుతున్నారు. కనుక 4 స్తంభములు అనేవి ఆ యేసు ప్రభు ప్రపంచమంతటికి నలుదిక్కులో ఉన్నటువంటి ప్రజలకు ఆయన సరిపోయినటువంటి వాడు అనేటువంటి సంగతిని తెలియచేయుచు ఉన్నది. ఈ యొక్క ఆవరణమునకున్నటువంటి ఆ ద్వారమునకున్నటువంటి ఆ తెర ఎత్తెంత చూసాం చూడండి. 18వ వచనంలో ఆ ద్వారము యొక్క తెరకున్నటువంటి ఎత్తు విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 18వ వచనం, ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. ఆ తెర ఎంత ఎత్తు ఉండాలి? 5 మూరలు ఉండాలి అని చూస్తున్నాం. 5 మూరలు అంటే ఎన్ని అడుగులు వస్తుంది? మన లెక్క చెప్పండి. మన అడుగుల లెక్క అయితే 5 మూరలు అంటే 7.5 అడుగు. అసలు మనిషి హైట్ ఎంత ఉంటుంది సామాన్యంగా చూస్తే? ఇంకా అంతకు మించి ఎక్కువ ఉంటారు కదా, 6 అడుగులు కదా, 6 అడుగులు ఉంటాడు. కానీ ఈ తెర ఎన్ని అడుగులు? 7.5 అడుగు. ఇప్పుడు ఆ తెర ఒక్కటే కాదు, ఆ చుట్టూన్నటువంటి ఆ 100 మూరలు, అలాగే ఇటువైపు ఉన్న 50 మూరలు, అన్ని తెరలు కూడా 5 మూరలే ఎత్తుండాలి. అంటే 7.5 అడుగు ఎత్తుండాలి. ఇప్పుడు ఎవరైనా కనుక ఒక వ్యక్తి బయట ఉన్నాడు అనుకోండి, లోపల ఏం జరుగుతుందో తెలిసిద్దా? కనపడుతుందా? లోపలేమి కనపడదు కదా. మరి లోపల ఉన్నటువంటి బలి కార్యక్రమంకు చూడాలన్నా, లోపల ఉన్నటువంటి ఆ బలి కార్యక్రమంలో పాలు పొందాలన్నా బయట ఉంటే కనపడుతుందా? లోపలికి వెళ్తే కనపడుతుందా? లోపలికి వెళ్ళాల్సిందే. దేవుడు 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు పెట్టల ఎత్తు. ఎన్ని అడుగులు పెట్టాడు? 7.5 అడుగు పెట్టాడు. ఎందుకంటే అది నువ్వు లోపలికి వస్తేనే అది నీకు కనపడేది. లోపలికి రాకుండా నువ్వు బయట ఉంటే కనపడదు. అలాగే ఒక వ్యక్తి రక్షించబడాలంటే యేసు ప్రభువులోనికి రావాలి. మందిరంలోకి వస్తున్నారు చాలామంది. మందిరంలోకి వస్తే రక్షణ ఉండదు. ఎక్కడికి రావాలి? యేసు ప్రభువులోనికి రావాలి. చాలామంది, కొంతమంది లోపలికి వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు మందిరంలోకి, అంతే. కానీ క్రీస్తుని చేర్చుకొని, క్రీస్తులోనికి
వారు వెళ్ళి రక్షించబడినటువంటి అనుభవము కొంతమంది పొందటల్లా. ప్రియులారా, బయట ఉన్నటువంటి వ్యక్తికి లోపల ఏమీ కనపడదు. ఎందుకంటే ఆ తెర యొక్క ఎత్తు 7.5 అడుగు ఉన్నది. నీవు లోపల ప్రవేశిస్తేనే లోపల బలి కార్యక్రమాన్ని నీవు నీ కన్నులారా చూడగలవు, పాపమునకు ప్రాయశ్చిత్తము పొందగలవు. అలాగే యేసు ప్రభువు లోపలికి మనం రావాలి. యేసు ప్రభువు నందు నీవు నేను కడగబడాలి. ఆయన రక్తములో కడగబడి పాప క్షమాపణ మనము పొందవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క ఆవరణమునకున్నటువంటి ఆ యొక్క ద్వారము ఏ దిక్కును ఉన్నదని చెప్పాడు? ఏ దిక్కు ఉండాలి? చూడండి 13వ వచనం. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు. తూర్పు దిక్కున అనగా ఉదయ దిక్కున ఆవరణము యొక్క వెడల్పు 50 మూరలు. ఈ 50 మూరలు ఉన్నటువంటి ఈ కొలతలోనే 20 మూరలు ఆ ద్వారము తెర ఏర్పాటు చేయాలి. అయితే ఇది ఏ దిక్కు ఉండాలని చెప్పాడు? తూర్పు దిక్కు. ఇప్పుడు కూడా చాలామంది స్థలాలు కొనాలంటే ఏ దిక్కు ఉంటే కోరుకుంటారు చెప్పండి? తూర్పు ఫేస్ అంటారు. ఆ దిక్కునుంటే బాగుంటుందని అంటారు. ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణపు ద్వారము తూర్పు వైపు ఉన్నది. ఉదయ దిక్కు సూర్యుడు ఉదయించే దిక్కు వైపు ఈ ఆవరణము యొక్క తెర, ఈ ఆవరణము యొక్క ద్వారము ఏర్పాటు చేయబడింది. ప్రత్యక్షపు గుడారమే తూర్పు వైపుకు ఉన్నది. ఎందుకంటే ఆ తూర్పు వైపున సూర్యుడు ఉదయిస్తాడు. ఎవరా సూర్యుడు? మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. మలాకీ గ్రంథము 4వ అధ్యాయములో మనం చదువుతున్నాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం. ఆయన నామమందు భయభక్తులు గలవారి నిమిత్తము కదా, ఆ మాట ఉంది. 2వ వచనం చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు యేసు ప్రభు. ఆయన ఉదయించేవాడుగా ఉన్నాడు తూర్పు దిక్కు. అందుకనే ప్రత్యక్షపు గుడారము యొక్క ఆ ఆవరణము యొక్క ద్వారము తెర తూర్పు వైపున ఏర్పాటు చేయాలని చెప్పాడు దేవుడు. యేసు ప్రభువే నీతి సూర్యుడు. ఈ సూర్యుడికి కాదు దండం పెట్టుకోవాల్సింది. చాలామంది పొద్దున్నే నిద్రలేసి కదా సూర్యుడికి దండం పెట్టుకుంటా ఉంటారు. ఈ సూర్యుడికి కాదు. ఏ సూర్యుడికి దండం పెట్టాలి? నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభువుకి మనం నమస్కారం చేయాలి. నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభువునే ఆరాధించాలి. ఆ సూర్యుడు ఆయన అసలైన సూర్యుడు. ఆయన మన కొరకై ఆయన త్వరలో ఉదయించబోతూ ఉన్నాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. యేసు ప్రభు ప్రపంచమును ఏలటానికి త్వరలో రాబోతున్నాడు ఆయన. మీకు ఇంకొక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. యెరూషలేములో కూడా సొలొమోను కట్టిన మందిరం కూడా ఏ దిక్కుకున్నది? సొలొమోను కట్టిన మందిరం యొక్క ఆవరణం యొక్క ద్వారం కూడా ఏ దిక్కునున్నది? తూర్పు వైపుకే ఉన్నది. ఆ యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారానికి కూడా తూర్పు వైపున ఒక గుమ్మము ఉంటుంది. ఆ తూర్పు వైపు ఉన్నటువంటి ఆ గుమ్మముకు ఎదురుగా ఒలీవల కొండ ఉంటుంది. ఒలీవల కొండ యెరూషలేముకి ఎటువైపు ఉంటుంది? తూర్పు వైపునే ఉంటుంది. యేసు ప్రభు ఎక్కువ సమయం ఎటు గడిపాడు? యెరూషలేముకు తూర్పు వైపు ఉన్నటువంటి ఒలీవల కొండ. ఆ ఒలీవల కొండకి యెరూషలేము దేవాలయానికి మధ్యలో కిద్రోను వాగు ఉంటుంది. యేసు ప్రభువారు శిలువ మరణము పొందడానికి ముందు ఆయన యెరూషలేములోనికి గాడిద మీద ప్రవేశించాడు. ఏ దిక్కును ప్రవేశించాడు?
తూర్పు వైపే. తూర్పు దిక్కు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రేపు రాబోతున్నటువంటి దిక్కు కూడా తూర్పు దిక్కే. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చదువుదాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం చూడండి. 44వ అధ్యాయం. ముందు 43వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం, తర్వాత 44కి వెళ్దాం. 43:1 చూడండి. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా. ఏ గుమ్మమునకు? యెహెజ్కేలుని దేవుడు తీసుకొచ్చాడట. తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. తూర్పు దిక్కున కనపడెను. దేవుని యొక్క ప్రభావం తూర్పు దిక్కున యెహెజ్కేలు చూశాడు. 4వ వచనం చూడండి. 4వ వచనం. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఏ ద్వారం ద్వారా మందిరంలోకి ప్రవేశించింది తేజో మహిమ? తూర్పు తట్టే. యేసు ప్రభువు కూడా ఆ సొలొమోను కట్టిన మందిరము యొక్క తూర్పు తట్టున్నటువంటి ఒలీవల కొండ మీదనే ఆయన రాత్రి వేళల్లో సమయం గడిపేవాడు. తండ్రితో ప్రార్థన చేసేవాడు. అదే గెత్సెమనే తోట అన్న కూడా అదే. ఆ తోటలో యేసు ప్రభు బంధించబడ్డాడు. ఆ ఒలీవల కొండ మీదే ఆయన లోపలకు ప్రవేశించింది. గాడిద మీద లోపలకు ప్రవేశించింది కూడా ఈ తూర్పు గుమ్మము ద్వారానే. ఇప్పుడు 44వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44:1. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. తూర్పు తట్టు గుమ్మం ఏమయ్యిందట? మూయబడి ఉన్నదట. 2వ వచనం. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించును గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడియే ఉండును. ఇది ప్రవచనం. అది ఎన్నటికీ తీయబడకుండా మూయబడియే ఉండును అనేది ప్రవచనం. ఏ ద్వారం మూయబడింది? తూర్పు తట్టు ఉన్నటువంటి ద్వారము మూయబడింది. మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి. ఇప్పుడు యూట్యూబ్లో బాగా వచ్చేసినాయిగా. యూట్యూబ్లో యెరూషలేము యొక్క తూర్పు గుమ్మము అని వరకు టైప్ చేయండి. ఇప్పుడు ఆ గుమ్మం మీకు చూపిస్తారు యూట్యూబ్లో. అది మూయబడి ఉన్నది. కావాలంటే చూడండి. యూట్యూబ్లో చూస్తే కనపడేది. యెరూషలేము యొక్క తూర్పు తట్టు ఉన్నటువంటి గుమ్మము ఇప్పటికేమైపోయింది? అది మూయబడి ఉన్నది. మూయబడుతుందని ఎవరు చెప్పారు? యెహెజ్కేలు గ్రంథంలో 44వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చదువుతున్నాం. అది మూయబడుతుంది. తూర్పు తట్టు ఉన్నటువంటి ఆ గుమ్మము మూయబడుతుంది. అది మూయబడింది. అది ఎప్పుడు తెరవబడిద్ది? మళ్ళీ రేపు యేసు ప్రభు మరలా లోకంలోకి వస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఆ సమయంలో యెరూషలేము యొక్క ఆ గుమ్మం ఏమవుతుంది? తూర్పు తట్టు గుమ్మం ఏమవుతుంది? తెరవబడుతుంది. ప్రియులారా, నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన ఉదయించే దిక్కు తూర్పు దిక్కు. మందిరములోనికి ప్రవేశించే దిక్కు తూర్పు దిక్కు. ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము కూడా తూర్పు దిక్కున ఏర్పాటు చేయాలని దేవుడు తెలియచేశాడు. యేసు ప్రభు తూర్పు దిక్కున ఉన్నటువంటి ఒలీవల కొండ మీదే ఆయన 33 సంవత్సరాలు, ఆ 3.5 సంవత్సరాలు సేవా జీవితం అంతా ఆ కొండ మీదే ఆయన గడిపాడు. తూర్పు దిక్కు యేసు ప్రభుకి సంబంధించింది. అలాగైతే ప్రియులారా, ఇక్కడ కూడా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆ ఆవరణము యొక్క ఆ ద్వారము తూర్పు దిక్కు ఉండాలని మాట మనం చదువుతున్నాం. కనుక ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు. తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ ఆవరణము యొక్క ఆ ద్వారము యొక్క తెర 20 మూరలు ఉండాలి. ఎత్తు 5 మూరలు ఉండాలి. దాని లోపలికి ప్రవేశించేటువంటి ఇశ్రాయేలీయులు బలులర్పించి ప్రాయశ్చిత్తము పొందుతారు. అయితే ఈ ఆవరణమును గురించి, ఈ
ప్రత్యక్షపు గుడారముకు, దేవుని మందిరమునకు ఉన్నటువంటి ఆ ఆవరణము గురించినటువంటి భక్తుల అనుభవాలు మనం లేఖనాల్లో 2-3 సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 100వ కీర్తన. 100వ కీర్తనలో ఈ ఆవరణమును గురించినటువంటి భక్తుల అనుభవాలు ఎలాగున్నాయి, నేడు మన అనుభవాలు ఎలాగున్నాయో ఒక్కసారి ఈ రాత్రి మనం పోల్చుకుందాం. 100వ కీర్తన 4వ చరణం చూడండి. 100వ కీర్తన 4వ చరణం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయన ఆవరణములలోనికి వచ్చేటువంటి ఇశ్రాయేలీలు ఎలా వస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఆయన మందిర ఆవరణములోనికి వచ్చే ఇశ్రాయేలీలు ఎలా వస్తున్నారు? కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుంటూ కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. పాటలు పాడుకుంటూ కీర్తనలు పాడుతూ అంటే దాని అర్థమైంది, వాళ్ళు సంతోషంగా దేవుని మందిరమునకు వెళుతున్నారంటే ఏం ఉండాలి మనసులో చెప్పండి? సంతోషం. దేవుని మందిరానికి వెళ్తున్నామంటే ఆనందం. కీర్తనలు పాడుచు ఆవరణములలో ప్రవేశించండి. మీరు ఆవరణములలోనికి ప్రవేశించేటప్పుడు ఆనందంతో సంతోషంగా పాటలు పాడుతూ ప్రవేశించండి. తిట్టుకుంటా కాదు, పోకపోతే ఏమన్నా అంటారేమో అని కాదు, ప్రవేశించాల్సిందే. కొంతమంది ఎట్టొస్తారు చెప్పండి? కొంతమంది, అందరి సంగతి కాదు, కొంతమంది ఎందుకు వస్తున్నారు తెలుసు మందిరానికి ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు కొంతమంది? పోకపోతే మళ్ళీ మన మీద ఏడ ప్రసంగాలు చేస్తారు, మందిరానికి రారని అలా వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆవరణములలోనికి ప్రవేశించాలంటే వాళ్ళు తిడతారేమో, వీళ్ళు తిడతారేమో, వాళ్ళు ఏమన్నా అంటారేమో అని కాదు. నీ హృదయములో మందిరం మీద ఏముండాలి? ఆనందం, సంతోషం ఉండాలి. ఆ ఆనందం సంతోషంతో కీర్తనలు పాడుచు ఆవరణములలో ప్రవేశించాలి. అది ప్రత్యక్షపు గుడారము, చుట్టూ ఆవరణము ఉన్నది. ఆ ఆవరణము లోపలికి ఇశ్రాయేలీలు ఎంత ఆనందంగా వస్తున్నారో చూడండి. అదే కదా దావీదు కూడా అన్నాడు, ఎవరైనా గనక వచ్చి యెహోవా మందిరమునకు వెళదామా అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. ఆనందం మందిరానికి వెళ్ళాలంటే మందిరం యొక్క ఆవరణములోనికి కీర్తనలు పాడుతూ ప్రవేశిస్తున్నారు. మరొక అనుభవం చూడండి, 96వ కీర్తన 8వ చరణం చదువుదాం. 96వ కీర్తన 8వ చరణం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. ఆయన ఆవరణములలోనికి రండి. ఏం తీసుకొని రావాలి? నైవేద్యము తీసుకుని రండి. 100వ కీర్తనలో మనం చూసాం, పాటలు పాడుతూ రండి అంటే ఆనందంగా రండి, సంతోషంగా రండి. వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాలి? నైవేద్యము తీసుకుని రండి ఆయన ఆభరణములలోనికి. నైవేద్యం అర్పించాలి ఆయనకి. నైవేద్యం గురించి లేవియాకాండం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియ సోదరుడా, సోదరి, దేవునికి మనము స్తుతులు అర్పించాలి. అదే మనం ఆయనకు అర్పించేటువంటి నైవేద్యం. ఆయనకు మన హృదయ అంతరంగములో నుండి కృతజ్ఞత అర్పణలు మనం ఆయనకు అర్పించాలి. నైవేద్యము తీసుకొని రండి ఆయన ఆవరణములలోనికి వచ్చేటప్పుడు. కీర్తనలు పాడుతూ రండి, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములలోనికి ప్రవేశించండి. సహోదరులారా, సహోదరులారా, భక్తుల యొక్క అనుభవాలు చూడండి. దేవుని మందిరము యొక్క ఆవరణములలోనికి వారు ఎలా వస్తున్నారు, నీవు నేను ఎలా వస్తున్నాం? ఈ రాత్రి ఒకసారి మన సంగతి కూడా ఆలోచన చేయాలి. ఆనాడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఈనాడు మనం ఎలా ఉన్నాం? దేవుని మందిరం యొక్క ఆవరణములలోనికి సంతోషంగానే వస్తున్నామా, బలవంతంగా వస్తున్నామా? దేవుని మందిరానికి రావడం నీకు ఆనందమేనా, సంతోషమేనా? వచ్చేటప్పుడు ఎలా రావాలి? నైవేద్యములు తీసుకుని రావాలి. నైవేద్యం, హృదయ అర్పణలు, హృదయ అంతరంగములో కృతజ్ఞతలతోటి ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు మనం సమర్పణ చేయాలి. చాలామంది కృతజ్ఞతలు చెప్పటల్లా దేవునికి, అవి తీసుకొని రావాలని చెబుతున్నాడు వాక్యంలో. నైవేద్యములు తీసుకుని రండి. ఒట్టి చేతులతో వస్తున్నారు ఎందుకు?
ఒట్టి చేతులతోట వచ్చేది. మనం నిర్గమకాండంలో చెప్పుకున్నాం కదా, యెహోవా సన్నిధిలో ఒట్టి చేతులతో ఎవరు కనపడకూడదు. తీసుకొని రండి, వచ్చేటప్పుడు కృతజ్ఞతలతో రావాలి ప్రభు దగ్గరికి. ఆయనకు కృతజ్ఞతలు సమర్పణ చేయాలి. ఆయనకు నీ జీవనోపాధిలో ఆయనకి ఇవ్వవలసిన భాగం ఆయనకు సమర్పణ చేయాలి. తీసుకొని రండి, నైవేద్యములు తీసుకొని రండి. ప్రియులారా, ఆయన మందిర ఆవరణములలో భక్తులు ఎలాగూ ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక మాట చదువుదాం. 94వ కీర్తన చూడండి. 84వ కీర్తన. 84వ కీర్తనలో దేవుని మందిరము యొక్క ఆవరణమును గురించినటువంటి భక్తుల అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 84వ కీర్తనలో కోరహు కుమారులు ఈ కీర్తన వ్రాశారు. 2వ చరణములు ఏమన్నారో చూడండి. వాళ్ళు యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని, ఏం చూడాలని? మందిరము యొక్క ఆవరణమును చూడాలని, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. మన ప్రాణం ఆశపడుతుందా? ఏం చూడాలని? మందిరము యొక్క ఆవరణమును చూడాలి. అంటే సంఘమే, దేవుని సన్నిధే మందిరము యొక్క ఆవరణం అంటే. కోరహు కుమారులు వ్రాస్తున్నారు, మందిరము ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ప్రియులారా, నీ ప్రాణము యొక్క ఆశ ఏంటి? ఏం చూడాలని? దేవుని మందిరము యొక్క ఆవరణమును చూడాలని అక్కడే రాశాడు. జీవము గల దేవునిని దర్శించడానికి నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుని మందిరములో దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. ఆ ఆశ ఉందా నీకు? దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆశ. ఆ ఆశతోటి నా ప్రాణం ఏమైపోతుంది అన్నాడు భక్తుడు? సొమ్మసిల్లిపోతుంది. మన ప్రాణం సొమ్మసిల్లిపోయేది ఒక పూట తినకపోతే కదా. కానీ భక్తుని యొక్క ప్రాణం ఎందుకు సొమ్మసిల్లిపోతుంది? దేవుని మీద ఉన్న ఆశతోటి సొమ్మసిల్లిపోతుంది. నీ ఆశ, నా ఆశ ఏంటి? ఇదే కీర్తనలో 10వ చరణంలో ఏమన్నాడు చూడండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అందుకే దేవుని మందిర ఆవరణానికి రావాలని వాళ్ళ ప్రాణం ఆశపడుతుందట. ఒక్క రోజు గడిపితే చాలు, ఒక్క దినము గడిపితే చాలయ్యా నీ ఆవరణములో. 1000 దినముల కంటే కూడా శ్రేష్టము, 1000 దినాల కంటే శ్రేష్టం. చూడండి, దేవుని మందిరం యొక్క ఆవరణములో వాళ్ళు గడపటానికి ఎంత ఇష్టపడుతున్నారు. మనం ఎంత కష్టపడుతున్నామో మందిరానికి వెళ్ళాలంటే. అందరి సంగతి కాదు, కొందరి సంగతి కదా. ఎందుకు నీకు అంత కష్టం? దేవుని మందిరం, దేవుని సన్నిధి, ఆరాధన ఉంటుంది ఇక్కడ, ప్రార్థన ఉంటుంది ఇక్కడ, పాటలు, దేవునిని కీర్తించేటువంటి పాటలు, ఈ ఆనందం, ఈ సంతోషం ఇంటి దగ్గర కూర్చుంటే వస్తుందా? ఎందుకు కొంతమంది దేవుని సన్నిధికి రావాలంటే ఎంత ఇబ్బందో పాపం. సహోదరుడా, సహోదరి, ఆ భక్తుల అనుభవాలు చూడండి. ఒక్క దినము నీ ఆవరణములో గడిపితే నాకు చాలయ్యా. లోకములో 1000 దినాలు గడిపడం కంటే కూడా ఎంతో శ్రేష్టము అని భక్తుడు అంటున్నాడు. ఈ రాత్రి సహోదరుడా, సహోదరి, నీ అనుభవము ఎలాగున్నదో ఒకసారి ఈ రాత్రి నువ్వు కూడా పరిశీలన చేసుకో. దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉన్నది అంటే తప్పకుండా నువ్వు రాగలగాలి. అది నీకున్నటువంటి ఆశ ఉంటే తప్పకుండా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆ కూడిక ఉన్నది అని కనుక నీకు తెలిస్తే నువ్వు తప్పకుండా అటెండ్ అవ్వాలి. కానీ కొంతమంది రావటంలో అదే విచారం.
భక్తుల యొక్క అనుభవాలు, దేవుని ఆవరణమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొక అనుభవాన్ని చూద్దాం. 65వ కీర్తన 4వ చరణం చూడండి. నీ ఆవరణములలో, ఎవరి ఆవరణం అది? దేవునిదే అది. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. దేవుని ఆవరణములో నివసించేవాడు ఎంత ధన్యుడు ఇక్కడ దావీదు చెబుతున్నాడు. దేవుని ఆవరణములో వాళ్ళకి రావాలి, కీర్తనలు పాడుతూ రావాలి, నైవేద్యాలు తీసుకుని రావాలి, దేవుని ఆవరణంలోనికి ప్రవేశించి దేవుని యొక్క ముఖదర్శనం చేసుకోవాలని నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అన్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ ఆవరణంలో అసలు నివసించేవాడే ధన్యుడు అనే మాట మనం చదువుతున్నాం. దేవుని మందిర ఆవరణములలో నివసించేవాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది చూడండి. దేవుని ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. 2 పదాలు, ఏర్పరచుకునుట, చేర్చుకునుట. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు నిన్ను? మనం చెబుతాం కదా, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఇంట్లో కూర్చోడానికా? ఏమన్నాడు ఇక్కడ? నీ మందిరములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు, మనల్ని ఆయన చేర్చుకున్నాడు. ఎక్కడ ఉండాలని? మందిరములో నివసించాలని. అందుకే నిన్ను ఏర్పరచుకున్నాడు, అందుకే నిన్ను చేర్చుకున్నాడు. ఈ ధన్యత నీకు నాకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మందిరములో నివసించటానికి. దేవుని మందిరములో నివసించే అనుభవం ఇష్టపడుతున్నావా? దేవుని మందిరములో, దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో నీ సమయం గడపటానికి ఆనందముతో ఇష్టపడుతున్నావా? ఆశపడుతుందా నీ ప్రాణం? అలాంటి ధన్యత నీకు ఇవ్వడానికే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, చేర్చుకున్నాడు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు అనే మాట. మరొక అనుభవం 92వ కీర్తన చదువుదాం. 92వ కీర్తన. దేవుని మందిర ఆవరణమును గురించి భక్తుల యొక్క అనుభవాలు చూడండి. అది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. కోరహ కుమారులేమో అసలు ఒక్క దినం గడిపితేనే మాకు 1000 దినాల కంటే శ్రేష్టం అన్నారు వాళ్ళు. దావీదేమో అసలు నేను దేవుని మందిరంలోనే నివసించాలి, అందుకే అసలు ఆయన నన్ను ఏర్పరచుకొని చేర్చుకున్నాడు అని అంటున్నాడు. 92వ కీర్తనలో ఏమన్నాడు చూడండి. 92వ కీర్తన 13వ చరణం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఒక విశ్వాసి ఎక్కడ వర్ధిల్లాలి? దేవుని మందిర ఆవరణం. దేవుని మందిర ఆవరణం అంటే దేవుని మందిరంలోనే. నీ జీవితము ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి అంటే దేవుని మందిరములో నువ్వు నాటబడాలి. మనం నాటేది దేన్ని కదా? చెట్లు నాటుతాం కదా, మొక్కలు నాటుతాం మనం. నీవు నేను ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరములో నాటబడాలి. ఇక నాటబడిన చెట్టు అయినా నాటబడిన మొక్క అయినా అక్కడే ఎదిగి ఫలిస్తుందా, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోద్దా? నాటబడిన చెట్టు అక్కడే ఉంటుందా, మళ్ళీ వెళ్ళిపోద్దా? మరి నీవు నేను కూడా నాటబడిన వారమై ఉండాలి. అంటే ఏంటి? మనం ఎక్కువ సమయము దేవుని మందిరంలోనే గడిపే వారంగా ఉండాలి. అది నాటబడిన అనుభవం అంటే. కొంతమంది అలా ఆదివారమే వస్తారు, అది నాటబడిన అనుభవం కానే కాదు, గుర్తుపెట్టుకోండి. నాటబడిన అనుభవము ఆదివారం వచ్చేది కాదు. సంఘములో దేవుని సన్నిధి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఉంటాయో అదంతా కూడా నువ్వు రాగలిగితే నీవు నాటబడిన అనుభవం. భక్తుడు అన్నాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాటబడిన మొక్క రోజు ఎలా వర్ధిల్లుతుందో ఆ మొక్క వృక్షమైపోతుంది కదా, పెద్ద వృక్షమైపోతుంది. ఎక్కడ? దేవుని మందిర ఆవరణములో. విశ్వాసి, నీవు కూడా దేవుని మందిరములో అపేక్షించు, దేవుని సన్నిధిని అపేక్షించు. నీ జీవితము కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుంది.
గాయి గురించి యోహాను వ్రాసిన ఒక మాట చదువుకుందాం. యోహాను వ్రాసిన మూడవ పత్రికలో ప్రియుడా, 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. గాయి యొక్క ఆత్మ ఏమవుతుందట? వర్ధిల్లుచున్నది. ఒక విశ్వాసి ఎలా వర్ధిల్లగలడు చెప్పండి? దేవుని మందిరములో నాటబడిన అనుభవము మనం కలిగి ఉన్నప్పుడు ఆయన కొరకు మనము వర్ధిల్లగలం. కనుక ఈ రాత్రి ఆవరణమును గురించి, ఆవరణము యొక్క తెరను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ఆవరణము యొక్క ద్వారము, ఆ ఆవరణము యొక్క తెర మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సూచిస్తూ ఉన్నది. ఆ ఆవరణము యొక్క ద్వారము ద్వారా ఎవరైతే లోపలకు ప్రవేశిస్తారో వారి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అటివారు రక్షించబడతారు. రక్షించబడినటువంటి అనుభవం కలిగినటువంటి మనందరం కూడా ప్రియులారా ఆ ఆవరణములో గడిపేటువంటి అనుభవం కలిగి ఉండాలని కూడా ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం. భక్తుల యొక్క అనుభవాలు ఇక్కడ మనం చూస్తున్నాం. భక్తులు ఆ మందిరం యొక్క ఆవరణములలో అపేక్షిస్తున్నారు, ఆశపడుతున్నారు. మేము అక్కడ నాటబడి దేవుని కోసం మేము వర్ధిల్లుతామని చెబుతున్నారు. అసలు మేము అక్కడే నివసించాలని ఇష్టపడుతున్నామన్నారు భక్తులు. మరి నీ అనుభవం, నా అనుభవం ఎలాగుంది రాత్రి ఒకసారి మనం కూడా పరిశీలన చేసుకుందాం. దేవుని మందిరమును అపేక్షించే అనుభవం. మన ప్రాణం కూడా మందిరం కోసం సొమ్మసిల్లాలి, ఆయన సన్నిధి కోసం సొమ్మసిల్లాలి. అలాంటి అనుభవంలోనికి మనందరం రావాలని ఈ రాత్రి నేర్చుకున్నాం. అలాంటి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. సోదరుడు ఆ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి కూడికి ముగింపు చేద్దాం. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామంలో నీ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ దాసులు నిలవబెట్టుకుని ఆయన అమూల్యమైనటువంటి సంగతులను మా వినికిడిలోనికి వినిపించిన విధానం కొరకు వందనాలు తండ్రి. ఎన్నో రహస్యంలో ఉన్నటువంటి నాయన మరుగైనటువంటి మన్నాను తండ్రి, నాయన మాకు అర్థమయ్యే రీతిలో తండ్రి నీ సేవకుల ద్వారా బయలుపరుస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి. ఆవరణము గురించి నాయన, నీ మందిర ఆవరణము గురించి ఉన్నటువంటి విశేషత నాయన అనేక అంశాలు తండ్రి మా వెలుగులోనికి తీసుకొచ్చావు తండ్రి. నీ మందిరములో నాటబడినటువంటి అనుభవం కలిగి ఉంటే తండ్రి వారు వర్ధిల్లుతారని, నీ మందిరంలో తండ్రి ఒక దినము నివసిస్తే అది 1000 దినముల కంటే నాయన శ్రేష్టమని తండ్రి. నాయన భక్తులు, నాయన కోరహ కుమారులు, నాయన ఆశాపు తండ్రి, నాయన కీర్తనకారులు తండ్రి వాళ్ళు రచించినటువంటి అనుభవాలు, నీ మందిరము ద్వారా నాయన ఉన్నటువంటి అనుభవాలు తండ్రి, శ్రేష్టతలు తండ్రి ఎన్నో నాయన మాకు తెలియచేసిన విధానం కొరకు వందనాలు తండ్రి. నీ మందిర ఆవరణం లోపలికి తండ్రి ప్రవేశిస్తే నాయన మా పాపములకు పరిహారం దొరుకుతుందని, ఆ విధంగా తండ్రి మాకు రక్షణలోనికి నడిపించబడతామని తండ్రి నాయన తెలియచేస్తావు తండ్రి. ఈ ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలంలోనికి వెళితే పరిచర్య అనే కార్యక్రమం అని, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళితే తండ్రి సహవాసము, నీ యొక్క స్వరాన్ని వినేటువంటి అనుభవం మాకు కలుగుతుందని తండ్రి నీ లేఖనంలో నుండి ఎన్నో శ్రేష్టమైన సంగతులను మాకు తెలియచేస్తూ ఉన్నావు తండ్రి. ప్రభువా, అనుదినము తండ్రి నీ మాటలు వింటూ ఉంటున్నాం. నీ సన్నిధి పట్ల మేము కాంక్ష కలిగిన వారమై ఉండాలి తండ్రి. నీ సన్నిధి అంటే మాకు మక్కువ కలిగి ఉండాలి తండ్రి. ప్రభువా, అనేక మంది సన్నిధానాన్ని విడిచి నాయన, నీ మాటలను విడిచి నాయన నీకు దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తులుగా నాయన మేము ఉంటున్నాం నాయన. యేసయ్య, మేము అలాంటి వారిగా ఉండకుండా నీ సన్నిధి పట్ల తండ్రి మక్కువ కలిగిన బిడలుగా తండ్రి, నీ సన్నిధి అంటే తండ్రి ఇష్టపడేటువంటి వ్యక్తిగా నాయన దావీదు అంటున్నాడు, నేను చిరకాలము నేను యెహోవా మందిరంలోనే నేను నివాసం చేసేదనని. ప్రభువా నాయన, మా బ్రతుకు దినాలన్నీ తండ్రి నీ మందిరంలో తండ్రి నివసించి నీ మాటలు విని, నీ మాటల ద్వారా మా యొక్క బ్రతుకుని కట్టుకుని తండ్రి నాయన ఒకనొక దినాన్ని తండ్రి నాయన మా మనుగడ సాధించిన నాయన పిమ్మట తండ్రి నాయన యేసు స్వామి నీ వద్దకు చేరేటువంటి భాగ్యం నాయన మా అందరికీ తండ్రి దయచేయమని అడుగుతున్నాను నాయన. ఈ లోకంలో ఉంటుండగానే తండ్రి మేము సిద్ధపడాలి అంటే నీ మందిరంలోనే తండ్రి నాయన, నీ మందిరంలోనే నాయన ప్రతిదీ మేము నేర్చుకోగలుగుతాం తండ్రి.
యేసయ్య వాక్యమైనటువంటి అర్థంలో తండ్రి మా యొక్క నిజ స్వరూపం మాకు తెలియపరచబడతా ఉంటుంది. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఉండాలి అంటే తండ్రి ఈ వాక్యమైనటువంటి నాయన దాంట్లోనే తండ్రి నేను మేము ఎప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి తండ్రి. నాయన సేవకుల ద్వారా తండ్రి ఎన్నో విషయాలు మాకు తెలియచేస్తూ ఉంటున్నావు ప్రభా. కొద్దిమంది బిడ్డలుగా తండ్రి నీ మాటలు వింటా ఉంటున్నాం తండ్రి. మాటలను మా హృదయంలో నెమరు వేసుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మాటల ప్రకారం జీవించేటువంటి బ్రతుకులు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ మందిరం పట్ల ఆకాంక్ష, వాక్యం పట్ల తండ్రి ధ్యాస ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మెట్టుకు తండ్రి నాయన నీ సన్నిధానంలో మేమందరం తండ్రి నాయన నీ మాటలు విన్నాం. మీ మాటల ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డ పొందుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి. నిర్లక్ష్యంగా తండ్రి నాయన ఎవరు ఉండకుండా నాయన నీ మాటలు విని ఆ మాటల ప్రకారం నడుచుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉంటే ఆయన మరల వచ్చే వారమైనా నీ సన్నిధానంలో కనబడి నీ మాటలు వినాలనేటువంటి ఆలోచన తపన దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వచ్చిన మా అందరినీ నీ మాటల ద్వారా దర్శించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ దాసునికి తండ్రి విశేషమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి మరి లోతైనటువంటి విషయాలను తండ్రి ఆయన మరుసటి దినాల్లో తండ్రి నాయన మాకు అందివ్వడానికి నీ దాసునికి మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. రాలేని బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి. వచ్చిన మా అందరితో దర్శించిన విధానం కొరకు నీ నామానికి వందనాలు తెలుస్తూ యేసుక్రీస్తు నామములో ఈ చిన్న మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.